హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ రెయిన్ సీజన్ అయిపోయింది, వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో చాలా క్లీన్గా ఉంచుకోవాలి ఫ్రెండ్స్ వంట గదిని. అదేవిధంగా ఎప్పటికప్పుడు మన యొక్క వేస్టేజ్ గార్బేజ్ అయితే ఉంటుందో వెజిటేబుల్స్ నుంచి వచ్చింది కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ ఇవన్నీ ఫ్రెండ్స్ వేరు చేసి తడి పొడి చెత్తను వేరు చేసి దాన్ని సెగ్రిగేషన్ చేయాలి ఫ్రెండ్స్. అంటే తడి చెత్తనేమో మళ్ళీ దాన్ని ఎరువుగా తయారు చేసుకోవడానికి యూజ్ చేయాలి ఫ్రెండ్స్. పొడి చెత్తనేమో మళ్ళీ రెడ్యూస్ అంటే రీసైకిల్ చేసే విధంగా మనం వేరు చేసి దాన్ని సేల్ చేయాలి ఫ్రెండ్స్. చెత్తను కూడా సేల్ చేయొచ్చు ఫ్రెండ్స్. దాన్ని కంపోస్ట్గా రెడీ చేసి కంపోస్ట్ని సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెత్త నుండి ఈ విధంగా మనం మళ్ళీ ఒక వస్తువుని తయారు చేసే అవకాశం ఉంది ఫ్రెండ్స్. చెత్త అనేది మనకి రీయూజ్ రీసైకిల్ రెడ్యూస్ తగ్గించే విధానం మరియు దాన్ని ఉత్పత్తి చేసే మరొక కొత్త వస్తువు ఉత్పత్తి చేసే విధానం రీసైక్లింగ్. దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా చెత్త అనేది 3 రకాలుగా మనకి ఉపయోగపడుతుంది. సో దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని చెత్తను దాదాపుగా దూరం చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చెత్త ఏదైతే ఉందో మన ఇంట్లో ఉన్న తడి పొడి చెత్తను వేరు చేసి మళ్ళీ మున్సిపల్ బండికి అందించాలి ఫ్రెండ్స్. బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేయకూడదు. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఈగలు దోమలు తయారయ్యి మన ఇంట్లోనే మన పిల్లలకి మలేరియా డెంగ్యూ కలరా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ దోమల వలన. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ఖచ్చితంగా చెత్త ఏదైతే ఉందో మనకి మన అర్బన్ ఏరియాస్లో మున్సిపల్ వెహికల్ వస్తుంది కాబట్టి వెహికల్కి అందించాలి. ఈ విషయంకై మన దేశం మనం అభివృద్ధి చెందాలంటే చెత్త అనేది రోడ్లపైన కనిపించకూడదు ఫ్రెండ్స్. ఈ విషయాన్ని ప్రతి ఒక్క యువత గమనించి పాటించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒక మున్సిపల్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మున్సిపల్లో ఇది ఒక ఇన్నోవేషన్ కావాలి, చెత్త అనేది ఉండకూడదు మన కంట్రీలో అనే ఉద్దేశంతో నేను ఈ విధంగా ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్. దాదాపు ఈ వీడియోను అందరూ గమనించాలి, ప్లస్ నేను చెప్పిన విషయాలను పాటించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.